హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఐబ్రోస్ సెల్ఫ్ థ్రెడింగ్ అయితే చూపిస్తున్నా. ఈ సెల్ఫ్ థ్రెడింగ్ అనేది చేయడం చాలా డిఫికల్ట్. కానీ కొన్ని సందర్భాల్లో మనం అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు, బయటికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకునేంత టైం ఉండదు. అలాంటప్పుడు జస్ట్ ఎక్స్‌ట్రాస్ అయినా తీసుకోవడానికి అట్‌లీస్ట్ షేప్ అంటే ఎలానో చేసుకోలేము. అట్‌లీస్ట్ ఎక్స్‌ట్రాస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయడానికి. నేనైతే సింపుల్‌గా ఇలా చూపిస్తా ఒకసారి చూడండి. నేనైతే ప్రొఫెషనల్లీ బ్యూటీషియన్ అండి. సో, అందుకే నేనంతా పక్కాగా తీసేసుకుంటున్నా షేప్‌లోనివి. కానీ మీరు మాత్రం అలా ట్రై చేయకండి. షేప్ కంపల్సరీగా ఔట్ అయిపోద్ది. ముందుగా థ్రెడ్‌నయితే 2 కార్నర్స్ దగ్గర ముడేసుకోండి. అంటే మొత్తం ఒక సర్కిల్‌లాగా ఉండాలి థ్రెడ్. అలా సర్కిల్‌లాగా ఉన్న థ్రెడ్‌ని నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం హెయిర్‌ని అలా 1 ఆర్ 2 హెయిర్‌ని అలా తీసుకొని ఇలా ఫ్లక్ చేయండి. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి ఫ్లక్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే, ఆ హెయిర్ అనేది అక్కడికి లోపల నుంచి రిమూవ్ అయిపోతుందనమాట. ఇలా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్‌ట్రాస్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి నేను వీడియో పెట్టాను గదా అని జెప్పి మీరు యూట్యూబ్‌లో చూసో హెయిర్ షేప్‌లోకి మాత్రం వెళ్ళకండి. షేప్ ఔట్ అయిపోతే ఇంకా ఒక 2, 3 మంత్స్ వరకు బయటకు గూడా వెళ్ళలేరు. మొహం చూపించుకోలేరు. అది పరిస్థితి అవుతుందనమాట. చూసారు గదా! నేనైతే షేప్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది గాబట్టి అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. కానీ ప్రాక్టీస్ లేకుండా చేస్తే చిన్న ఒక్క హెయిర్ ఊడిపోయినా కూడా అక్కడ షేప్ మొత్తం ఔట్ అయిపోయి అస్సలు బాగోదు కదా! సో, ఇదండి ఫైనల్‌గా నేనైతే ఇలా చేసుకుంటా. నా దగ్గరకొచ్చే ప్రతి అమ్మాయిలు అడుగుతారనమాట, "అక్క మీకు మీరెలా చేసుకుంటారు" అని. సో, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.